ఏపీ23 న్యూస్ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. మంచినీరు గురించి ఆయుర్వేదం ఏం చెప్తుందో చూద్దాం. ఉదకం, దీన్ని జలం, సలిలం, అమృతం అంటారు. మానవాళికి ముఖ్యమైన జీవనాధారమైనది మంచినీరు. పంచభూతాల్లో ఇదొకటి. జలసేవనం తృప్తిని కలిగించే ప్రధాన లక్షణం కలది. రక్తస్థానమగు గుండెకు ఇది ఎంతో హితకరమైనదని చెప్పబడింది. బుద్ధికి వికాసాన్ని కలిగించడంలో దీనికి మించింది లేదు. సూక్ష్మ గుణం, స్వభావ సిద్ధి అగు రుచి ఏదీ లేదు. అవ్యక్తరస పదార్థంగా ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది. జలం యొక్క గుణాలు: పవిత్రతను కలిగించే గుణం కలిగింది. అమృతానికి ఉండే గుణాలన్నీ నీటికి కలవు. ఆకాశం నుండి జారి భూమి యందు పడిన జలానికి గంగా జలం అని పేరుంది. భూమి యొక్క రంగుని బట్టి, రుచిని బట్టి జలం కూడా రుచి కలుగుతుంది. జలం శీతవర్యం గల పదార్థం. మలమూత్రాలను జారీ చేస్తుంది. పదార్థాలను మెత్తబరిచి జీర్ణం చేస్తుంది. రసధాతువును వృద్ధి కలిగిస్తుంది. రక్త దోషములను పోగొట్టి రక్తాన్ని వృద్ధి చేస్తుంది. ఓజస్సును పెంచుతుంది. పాంచభౌతికమైన శరీరము ఇది లేనిదే నిలవలేదు. తాగటానికి పనికి వచ్చే నీరు వర్ష ఋతువులో త్రాగకూడదు. నూతి నీరు తాగొచ్చు. చెరువులు, కొలనులలోనికి చేరే నీరు కూడా తాగకూడదు. వర్ష ఋతువులో నూతి నీరు లభ్యమైంచో దానిని శుభ్రం పరిచి తాగాలి. పర్వతాల నుండి వెలువడే నదుల నీరు రాళ్లపై నుండి పొరలు విరిగి స్వచ్ఛతను చెంది వచ్చిందగుటచే చాలా ప్రత్యేకమైనదిగా మన ఆయుర్వేద మహర్షులచే చెప్పబడింది. ఆశ్వయుజ మాసాంతానికి నదీ తటాకాల్లోని నీటికి నిర్దుష్టత్వం చేకూరుతుంది కాబట్టి ఆనాటి నుండి ఈ నీటిని తాగవచ్చు. అతి వేగంగా ప్రవహించే నదీ జలములు పైత్యకరములైనవని, భోజనం మధ్యలో నీటిని సేవిస్తే ధాతు సామ్యం కలుగుతుందని చెప్తారు. భోజనము తర్వాత నీటిని తాగితే శరీరం స్థూలంగా మారుతుంది. భోజనానికి ముందు నీటిని తాగితే శరీరం కృషించిపోతుంది. అకాలమందు కురిసిన వర్షపు నీటిని తాగకూడదు. దిగుడు బావులు, కొలనులలో ఉన్న నీటిని త్రాగుట శ్రేష్టమైనదని, ఇసుక గుంట ఊరి వచ్చినప్పుడు వచ్చే స్వచ్ఛమైన నీరు చాలా మంచిదని చెప్తారు. ఈ నీరు బలవర్ధకంగా, మధురసంగా ఉండి చలవ చేస్తుంది. జఠరాగ్ని మందంగా ఉండేవారు గుల్మ రోగములు, ఉదర రోగములు, మూల రోగములు, విరోచనమునకు మందు పుచ్చుకొన్నవారు, వాంతులకు మందు పుచ్చుకొన్నవారు నీటిని సేవించరాదు. సాధారణంగా ఆరోగ్యవంతుడు చల్లని నీటిని తాగవలెను. రాగి చెంబులో గాని, కంచి చెంబులో గాని, వెండి చెంబులో గాని రాత్రిపూట మంచినీరు పోసి మంచము దగ్గర ఉంచి తెల్లవారుజామున లేచిన వెంటనే 2-3 గ్లాసుల నీరు తాగిన వెంటనే సుఖ విరోచనం కలుగుతుంది. ఇలా నెల రోజులు చేస్తే సకల రోగాలు పోవడమే కాకుండా చిరకాలము జీవించవచ్చని ఆయుర్వేద మహర్షులు చెప్పారు. వారి వారి శరీర ప్రకృతులను అనుసరించి పాత్రలను ఏర్పాటు చేసుకొని జలాన్ని సేవించాలి. చల్లని నీటితో ముఖాన్ని, కాళ్లను, శిరస్సును, పాదాలను, చేతులను ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రులు శుభ్రపరచుకుంటే ఒంటికి మంచిది. నిర్మలత్వం, బుద్ధి ఇంద్రియములకు వికాసం కలుగుతుంది. అంటువ్యాధులు దరిచేరవు. చూశారు కదండి, ఆయుర్వేదంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.